అస్మద్గురుభ్యో నమః. యవ్వాని వాగ్ఝరి ఇలలోన గంగయై పావనమునరించ భక్తతతిని యవ్వాని జన్మంబు ఎనలేని జన్మమై భాగ్యనగరికెంతో భాగ్యమిచ్చే యవ్వాని భాషణమెంతేని మధురమై చిత్తాన స్థిరమౌచు తిష్టవేసే యవ్వాని సూక్తుల నేవేళ తలపోయ గాత్రాన పులకింత కలగజేయు అతడు శ్రీ హయానన రూపి అనగా తగిన వ్యాస వాల్మీకి ఆళ్వార్ల వరుస అతడు శిష్యజనులకేర్పడ్డ చెవుల క్షుత్తు కొరత తీర్చిన రంగార్యు కొలుతునెప్పుడు. అస్మద్గురుభ్యో నమః. వేదాంత దేశికులు న్యాస వింశతిలో ఆచార్య శిష్య వైభవాల గురించి వివరించు అక్కడ ఆచార్య సంగపతి చెప్తూ సిద్ధం సత్సాంప్రదాయే స్థిరధియం అనఘం శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఇత్యాదిగా చెప్పిన వాటిల్లో విశేషాలు కొన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు అనఘం అంతేకాదు శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఈ మూడు పదాల్లో ఉండే విశేషాలని మనం చెప్పుకుందాం. మొదటిది ఏమిటి అంటే అనఘం శారీరక మానసిక దోషములేమీ ఉండకూడదు. ఆలోచనలు కానీ క్రియలు కానీ ఇవేమీ లేకుండా ఆదర్శప్రాయంగా ఉండాలి. ఒకరు గురువు అన్నా ఆచార్యుడన్నా ఒక సంస్థకు అధిపతి అన్నా ఈ లక్షణాలు ఉంటేనే అది గౌరవం లభిస్తుంది. అలా ఉండగలగాలి. ఆ దోషాలు తొలగించుకోవాలి. ఇది అనఘం అంటే పాప చింతన ఉండకూడదు, పాప ఆచరణ ఉండడానికి వీల్లేదు. అది అంతేకాదు శ్రోత్రియం ఒక వరకు చదివేసి ఇక చాలు ఇక చదివేది లేదు అన్న మాట ఎప్పుడూ ఉండకూడదు. నిరంతరము కొనసాగిస్తూనే ఉండాలి. నారదుడు ఉదాహరణ. వెళ్ళాడు సనత్ కుమార్ల వాడి దగ్గరకు వెళ్ళి అయ్యా చదువుకుంటానన్నట్ట. అసలు ఎంతవరకు నువ్వేం చదివావన్నారు. ఉపనిషత్తులో ఉంది కదా. ఆశ్చర్యం వేస్తుంది. చదవని శాస్త్రం లేదండి. 34 ఏకరు పెట్టాడు. దాంట్లోనూ 4 వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్నీ వరుసగా. ఆఖరికి కనికట్టు విద్య, బ్లాక్ మ్యాజిక్, తంత్రం ఇవన్నీ. మరి ఇన్ని చదివేస్తే అకాడమీ పెట్టుకోవచ్చు కదా, నువ్వే ఇన్స్టిట్యూట్ పెట్టుకోవచ్చు కదా, వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు ఆ పెద్ద ఆయన. లేదయ్యా, నా ఆత్మవిత్ భవేమి. ఇంత తెలుసుకున్నా కూడా ఆత్మతత్వం తెలియలేదయ్యా నాకు. అది నారదుడు గొప్పతనం. శ్రీశుకుల వారు జనకుడి దగ్గర మాట్లాడదామని వెడుతుంటే నేను వస్తా పాఠానికి బయలుదేరాడు నారదుడు. ఏం చెప్పాలండి వీళ్ళని. అలాంటి నారదుణ్ణి వాల్మీకి అడిగాడు కోన్వత్స్యం సాంప్రతంలోకి అంటే ఒక్క క్షణం ఆలోచించి చెప్తానయ్యా. ఏం మనిషి అండి, పెద్ద మనిషి అయినా. ఎంత విచిత్రం అండి. అదనమాట. మరి ధర్మరాజు 12-13 ఏళ్ల పాటు అక్కడ అడవుల్లో తిరిగి అక్కడ తిరిగి ఎందరెందరో ఋషుల చేత ధర్మశాస్త్ర బోధన చేయించుకుని అంతా తెలిసి మళ్ళీ భీష్ముడిని అడిగాడు యుద్ధం అనంతరం. ఏమిటిది అంటే శ్రోత్రియం. ఎంత తెలిసినప్పటికీ ఇంకా 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 సాధన చేద్దామనే ఉద్దేశం ఉండాలి. వేదాంతార్థముల జ్ఞానము నిరంతర శోధన కొనసాగుతూ ఉండాలి. దీనికి భరద్వాజుడే ఉదాహరణ. ఇంచేత జీవనమంతా వేదపాఠనం చేశాడు. ఇంద్రుడు వచ్చాడు, నేను తీసుకెడదాం వచ్చానయ్యా అని. ఏమయ్యా, ఇంకొక 100 ఏళ్ళు బతుకుతానయ్యా అన్నాడు. 100 అంటే మన భాషలో 10,000 సంవత్సరాలు. సరే ఇస్తాను అన్నాడు. ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. మళ్ళీ రెండోసారి వచ్చాడు. ఏం లేదయ్యా, ఇంకొకసారి ఎక్స్టెన్షన్ ఇయ్యి. ఏమైనా కొడుకులా కూతురులా పెళ్ళిళ్ళు చేయడానికి, ఫ్లాట్లు కొనడానికి లేదు, ఒంటరిగాడే అయినా. సరే రెండోసారి ఇచ్చాడు. మూడోసారి ఇచ్చాడు. 4గోసారి వచ్చి ఇమ్మంటావా అన్నాడు.
ఇస్తే వద్దంటానా అన్నాడు భరద్వాజుడు. అప్పుడు ఇంద్రుడు అడిగాడు, ఇన్ని వేల సంవత్సరాలు ఏం చేసేవయ్యా నువ్వు? ఏం లేదు, వేదాధ్యయనం చేశాను. మళ్ళీ ఇచ్చినట్టయితే వేదాధ్యయనం చేద్దామని ఉంది, వేదాలు మొత్తం తెలుసుకోవాలని నాకు అన్నట్ట. ఓహో అలాగా. దూరంగా ఉన్న 3 పెద్ద పెద్ద కొండలు హిమాలయాల కంటే ఎత్తుగా ఉన్నాయి ఇవి. అక్కడి నుంచి చిటికెడు చిటికెడు మట్టి చేతిలోకి తీసుకున్నాడు, అరచేతిలో వేసుకున్నాడు. అది నస్యం పట్టుకి కొంచెం అటు ఇటుగా ఉంది. అప్పుడు చెప్పాడు ఇంద్రుడు, ఇన్ని సంవత్సరాల్లో నువ్వు చేసిన వేదాధ్యయన సంపత్తి ఇది. వేదాలగో కొండలు. ఎన్నేళ్ళు కావాలి నీకు ఇంకా ఎక్స్టెన్షను? భరద్వాజుడు లెంపలు వేసుకున్నాడు. అనధీతం బహ్వస్థితి జ్ఞానం స్వాధ్యాయ. చదివిన దానికంటే చదవనిదే ఎక్కువని తెలుసుకోవడమే స్వాధ్యాయము. మనమేమిటి, ఒక గ్రంథం చదువుతాం, మన్ని మించిన వాడు లేడు. ఓ 10 ఉపన్యాసాలు చెప్తాం, దాని వెనకాల 10 మంది సెక్రటరీ పెట్టుకుంటాం. ఎక్కడున్నావు నువ్వు? ఏం చదివావు? ఏం చూస్తున్నావు? పెద్ద పేరు ప్రఖ్యాతి వహించిన ప్రవక్త ఆ మహానుభావుడు. రాముడు మాంసం తిన్నాడు, నువ్వు తింటే తప్పే ఉంటుంటాడు ఆయన. ఏం చెప్తాం వాళ్ళకి? ఇంకో మహానుభావుడు వెంకటేశ్వర స్వామి కలియుగంలోనే వచ్చాడు. మరి ఆదివరాహస్వామి ఏ కాలం నటివాడు? అప్పుడు ఎప్పుడు జరిగింది అది? మరి వెంకటేశ్వర స్వామిని దశరథుడు జనకుడు కూడా సేవించారని చెప్పి ఓ పురాణంలో ఉంది. పురాణం అబద్ధం అందామా? మరి వెంకటేశ్వర స్వామికి జుట్టు ఇవ్వడం అన్నది ఎవరో ఒక గోపిక తన జుట్టు ఇచ్చిందట, అక్కడి నుంచి మొదలైందట. ఎక్కడదా కదా? ఏమిటిది? పురాణాలు మనం చదవము. ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. వెంకటేశ్వర వైభవం అని చెప్పి 8 పురాణాల్లో ఉండే ఘట్టాలన్నీ కలిపి ప్రింట్ చేశారు బాబు. చదవం, నోటికొచ్చింది చెప్తాం. దాన్ని చెప్పిందాకా ఉండి 6 గంటల లోపల 872 లైకులు పడతాయి దానికి. ఇదే శ్రోత్రియం అంటే. ఎంత చదివినా ఇంకా ఇంకా ఇంకా. అది శ్రోత్రియం అంటే వేదాంతార్థాలతో పాటు జ్ఞానం సంపాదించడమే కాదు, నిరంతర శోధన. మనకి మైకిలాంజిలో అనుకుంటాను మహానుభావుడు, శిల్పి. ఓ అందమైన శిల్పాన్ని చెక్కాట, చాలా గొప్పగా ఉందన్నట్టు వాళ్ళంతా. ఆయన అన్నాడు, నాకు ఇదేం తెలియదయ్యా, బండరాయి కనిపించింది అక్కడ. ఆ బండరాయిలో ఆ అందమైన అమ్మాయి కనిపించింది. ఈ అందమైన అమ్మాయి అందరికీ కనిపించాలని చెప్పి ఆమె అందాలు దాచివేసేలాంటి ఆ భాగాలు ఉన్నాయే, రాతి ముక్కలు, ఆ రాతి ముక్కలు తీసేశారు అన్నట్ట. ఎంత అద్భుతంగా చెప్పాడండి. అది పద్ధతి. మా సోదరుడు వైలిన్ ఆర్టిస్టు, నేనేమో బహువచనం వైలిన్స్. అది బాపు గారిని కలవడానికి వెళ్ళాడు పాపం. అప్పుడు చిన్నప్పుడు, ఇంకా ప్రారంభ దశలో ఉన్నాడు అతను. బాపు గారు అన్నారు, ఆటోగ్రాఫ్ అడిగాడు మావాడు, తీసుకున్నాడు, వెనక్కి ఇచ్చేశాడు బాపు గారు. చాలా కోపం వచ్చింది మా వాడికి. నాకు ఉత్తరం రాశాడు, అన్నయ్య నువ్వేమైనా చాలా గొప్పవాడంటావు, వెళ్ళాను ఆ ఆటోగ్రాఫ్ కోసం తీసుకుంటే వెనక్కి ఇచ్చేసాడు, వచ్చేసాను. ఆ ఆటోగ్రాఫ్ ఇచ్చారు చూడరా బాబు అని మళ్ళీ ఉత్తరం రాశా. వెంటనే మళ్ళీ మా తమ్ముడు దాని జిరాక్స్ పంపించాడు నాకు. ఆయన తీసుకుని వెనక్కి ఇచ్చాడు. ఇవ్వడానికి టైం ఎంత పట్టింది? 15 సెకండ్లు పట్టి ఉండొచ్చును. దీని లోపల అక్కడ ఏం చిత్రం గీశారో తెలుసునా? అభయహస్తం ఇస్తున్నట్టుగా అభయముద్ర ఇలా పెట్టారు. రాముడి చిత్రం ఉంది ఒక్క గీతతోటి అభయముద్ర. ఈ అభయముద్ర రాముడి చిత్రంలో వైలిన్ కమాన్ 2 కలిసి ఉన్నాయి. 15 సెకండ్ల లోపల చిత్రాన్ని, అంత అద్భుతమైన చిత్రాన్ని చిత్రించగలిగారండి. ఏం ఇది పరిశోధన, నిరంతర శోధన. అలాంటి పెద్దలతోటి కూడా ముళ్ళపూడి వెంకటరమణ గారు, వారితో పరిచయం సుమారు ఒక 20 సార్లు కలవడం జరిగింది. వాళ్ళని కూడా ఉపన్యాసం చెప్తూ ఉంటే ముళ్ళపూడి గారే స్వయంగా మెడ్రాసులో విని ఆనందపడి, అయ్యా కొత్త రహస్యాలు చెప్పాడు దాంట్లో శ్లాఘించారు. నేను ఆయనకి చిన్నవాడిని, బాగా చిన్నవాడిని. ఆయనకి మనవడంతటి వాడిని నేను నిజానికి మాట్లాడితేను. అలాగా అంటే బ్రహ్మనిష్టం శ్రోత్రియం అన్న చోట
నిరంతర సాధన చేస్తూ ఉండాలి. అది లేకుండా ఉండడానికి వీల్లేదు. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటే పరమాత్మయందే దృష్టి ఉండాలి. దీన్నే ఉపనిషత్తు ఒక మాట చెప్పింది. సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం. బాబు, నువ్వు మంచి జ్ఞానముతోటి బ్రహ్మచర్యంతో నిత్య సాధన చేస్తేనే పరమాత్మతత్వం తెలుస్తుంది. అది ఆచార్యునికి పనిచేస్తుంది, శిష్యునికి పనిచేస్తుంది. అక్కడ ఇది మనకి ముండకోపనిషత్తులో 5వ ఖండంలో ఉంది ఈ మంత్రం. ఇక్కడ ఒక చిన్న మాట ఉందండి వివరణ. బోధాయనుల వారి తగ్గించి అందరూ వివరించారు. సమ్యజ్ఞానం బాగానే ఉందండి, బ్రహ్మచర్యం అంటున్నారు. అంటే పరమాత్మతత్వం తోలంటే సన్యాసం పుచ్చేసుకోవాలా, బ్రహ్మచర్యంతో ఉండాలా? ఇక్కడ బ్రహ్మచర్యేణ అంటే మనకి తెలుసుంది ఒక్కటే అర్థం. ఏమిటది? పెళ్లి కాకపోవడం అని చెప్పి. పెళ్ళి కాకపోతే బ్రహ్మచర్యం కాదండి. కుమారి అంటాం అంటే అక్కడ అర్థం ఏమిటి? పెళ్లి కానమని కాదు, అది అర్థం కాదు. అక్కడ చాలా పదాలు ఉన్నాయి. కన్యా, కుమారి ఇలాంటి ఉన్నాయి పేర్లు. చాలా లోతైన అర్థం ఉంటుంది. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే అర్థం ఏమిటి? బ్రహ్మయందే దృష్టి ఉంచుకొనగలుగుట, నిరంతరం పరమాత్మని సాధన చేయగలగాలి. బ్రహ్మని నిష్ఠ ఇది ఉండాలి. పరమాత్మ నుంచే ఎన్ని పుట్టాయో చెప్తూ, జీవరాశులు అన్నీ చెప్తూ, అదే ముండకోపనిషత్తు 12 తత్వములు కూడా పుట్టాయి పరమాత్మ నుంచి అని చెప్తూ, అక్కడ తపస్సు, శ్రద్ధ, సత్యం, బ్రహ్మచర్యం అన్నారు. అంటే బ్రహ్మచర్యం అంటే మన ఏ లోకంలో పెళ్ళి కాకపోతే బ్రహ్మచర్యం ఉంటున్నామే, దాని అర్థం అది కాదు. పరమాత్మ నుంచి ఆవిర్భవించిన ఒక దివ్య తత్వమే బ్రహ్మచర్యము. ఏమిటి బ్రహ్మచర్యం అంటేను చెప్పాడు, మళ్ళీ పెద్దలే చెప్పారు. ఇది ఏమన్నారు? 8 రకాల మైథునముల యందు దృష్టి ఉంచకుండా ఉండుటే బ్రహ్మచర్యము. మిథున క్రియ అంటే స్త్రీ సంబంధముతో కలిగి ఉంటుట మిథున క్రియ. అది 8 రకాలుగా ఉంటుంది. ఈ 8 రకాలుగా లేకుండా ఉండడమే అది బ్రహ్మచర్యం అంటారు. అది ఎలాగా? 8 రకాలు ఏమిటది? ఇది గురువులకి వర్తిస్తుంది, శిష్యులకి వర్తించి తీరుతుంది. ప్రత్యేకించి ఆధునిక కాలంలో ఎలాగా? స్మరణం, కీర్తనం, కేళి, ప్రేక్షణం, కుహ్య భాషణం, సంకల్పం, అధ్యవసాయం, క్రియ, నిర్వృతిరేవచ. ఇవి లేకుండా ఉండడమే బ్రహ్మచర్యము. ఏమిటది? స్మరణం. స్త్రీల గురించి పదే 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 ఆలోచించడం, వాళ్ళ సౌందర్యం గురించి కానీ, మరో విశేషాన్ని గురించి కానీ, మరో విశేషాల గురించి కానీ పదే పదే తలుచుకుంటూ ఉండడం, అది దోషము. ఎంచేత అల్లా నువ్వు తలుచుకుంటున్నావంటే ప్రకృతి లోపల లొంగిపోతున్నావని అర్థం. ఆఖరికి ద్రౌపదీదేవి సత్యభామకి చెప్పింది ఒక చోట. ఆ సత్యభామ అడిగింది మొగుడిని చేతిలో పెట్టుకోవడం ఎలాగని చెప్పి, చీవాట్లు పెడుతూ చెప్పింది సత్యభామకి ద్రౌపది. అప్పుడు ఒక చోట అంటుంది, రుక్మిణి కొడుకుకి నువ్వు పిన్ని అవుతావు, జాంబవతి కొడుకుకి నువ్వు పెద్దమ్మ అవుతావు, మీ అబ్బాయికి ఎలాగ తల్లివి. గుర్తుపెట్టుకో, యువదశలో ఉన్నటువంటి మగపిల్లలతోటి కూడా ఏకాంతములో సంభాషించడానికి వీలు లేదు. శాస్త్రమే చెప్పింది, వ్యక్తురాలైన రజస్వలైన కుమార్తెతో కూడా తండ్రి ఏకాంతంలో సంభాషించడానికి వీలు లేదు. ఒకే శయ్య మీద ఉండగా, అంటే కూర్చోవడం కూడా కాదన్నాడు పిల్లలిద్దరు కూడా. ఇంత చెప్పారండి. అలాగే నువ్వు అదే తలుచుకుంటూ స్మరణం, స్త్రీల సౌందర్యాన్ని, నడకని, మరొకటి 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 స్మరణం, కీర్తనం. నోరు విప్పితే చాలు వాళ్ళ గురించే మాటలు, మంచి మాటలే చెప్పు, కాదంటలేదు. కానీ పనిగట్టుకుని
అది చెప్పకుండా ఉండలేకపోవడం అన్నది ఇప్పుడు లేదు. కానీ వెనకటి రోజులు పెళ్ళైన కొత్తల్లోనూ ఆడపిల్లేమో మొగుడు గురించే కంటిన్యూస్గా చెప్పేది, మొగుడేమో ఆడపిల్ల. తప్పు లేదయ్యా, కానీ అది చెప్పకుండా ఉండలేని స్థితి మాత్రం కాదు. అది స్మరణం, కీర్తనం, కేడిహి. ఇప్పట్లో మిక్స్డ్ డబుల్స్ అని ఆడుతుంటారు పాపం, అంటే ఆడ మగ కలిసి. అలా క్లబ్బుల్లో ఉంటుంటాయి, దాని ఏదో పేరు అంటారు, నాకు సరిగ్గా తెలియదు. అది అక్కడ కూడా ఆడ మగ కలిసిమెలిసి ఆడుకోవడం, స్వీకారాలు చేయడం, తీర్థం పుచ్చుకోవడం, ఇవి ఏముందండి, అంతా ఒకటే కదా, తేడా ఏముంది? ఆకాశం హద్దు సరే ఎద్దు, అందరం ఒకటే కదా. నీ దుంపదగ అందరూ ఒకటేనా? రక్త సామ్యంతున సామ్యం అంటూ వ్యాసుడు ముక్క చీవట్లు పెట్టాడు. ఉండు, ఇంట్లో ఆవులను పెంచురా, పందులు పెంచుకో శుభ్రంగాను, కాకిని పట్టుకొచ్చి ఇంట్లో పెంచుకోదాన్ని. రే నాయన, తేడా ఉంటుందిరా. ఇక్కడ కేడి అలాంటివి కూడా కాదన్నాడు. అది ఎలాగా? ఆఖరికి పెళ్ళిళ్ళలో కూడా సరదాగా కూర్చున్నప్పుడు అందరూ కూర్చుని చేస్తారు తప్పించి ఆటలాడుతున్నామని చెప్పి విడిగా కూర్చోబెట్టారు. అలాంటి భావం పోవడానికే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి బంతులాట, దండాట, లేకపోతే మరి ఏమంటారు దాన్ని, చిల్లర దాంతో ఆటలు, అవన్నీ అది ఏమిటి? ఒక సరదా. అదేమిటి? అక్కడికి మాత్రమే. కేడిహి ప్రేక్షణం, పదే పదే వాళ్ళనే చూస్తుండాలి అనిపించడం అన్నమాట. ఇది కూడా కొంచెం ఎక్కువగా చెప్తున్నానేమో, చెప్పను. ప్రేక్షణం, కుహ్య భాషణం, రహస్యంగా మాట్లాడడం కానీ, రహస్య విషయాలు షేర్ చేసుకోవడం కానీ, రహస్యంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి వాళ్ళని కూడా అలా వీళ్ళు అది రహస్య భాషణం. సంకల్పం, ఎప్పటికైనా మాట్లాడగలనా, ఎలా ఉంటుందో ఏమిటో. ఆఖరికి తల్లితోటి కూడా ఏకాంతంలో రహస్యం చర్చించవద్దంటాడు శాస్త్రకారుడు. అది సంకల్పం. అత్యవసాయం, ఎలాగైనా నేను సాధించి తీరాలి, కీచకుడు చేశాడు ఆ పని. ఇది క్రియ నిర్వృతి. ఇలాంటి లక్షణాలు లేకుండా ఉండుట అంటే స్త్రీలకి సంబంధించిన వ్యవహారముల లోపల అమ్మతో మాట్లాడావు, అక్కయ్యతో మాట్లాడావు. నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ళు, సొంత వాళ్ళు ఉన్నారు. అలాగే కజిన్ సిస్టర్స్ వీళ్ళంతా కూడా ఉన్నారు. మా పెద్దక్కయ్య తెలుగు ఎంఏనో ఏదో కడుతోంది. ఒకసారి నేను అప్పుడు బీఎస్సీలో ఉన్నాను. బావగారింటికి వెళ్ళి అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వచ్చేవారో బాబు, విజయ విలాసంలోనూ ఒక 50 పద్యాలు ఉన్నాయిరా, నాకు సరిగ్గా రావటం లేదు, నువ్వు చెప్తావా? మనకు ఉత్సాహం ఎక్కువ, తెలుగు లిటరేచర్ బాగానే వచ్చు. నాకు అప్పటికి మొదలుపెట్టగానే అది అర్జునుడు సంభాషిస్తున్నాడు సుభద్ర గురించి, సుభద్రతో మాట్లాడడం అంతే అవుతుంది కట్టం అనగానే మా అక్కయ్య వింటుంది పద్యాలని. నేను వింటూ, ఒరే ఆ శీస పద్యమును దాని తర్వాత కందపద్యం ఉంది, అది అక్కర్లేదు, అది వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళిపో. కానీ ఆ శీస పద్యం కందపద్యం కూడా లాంగ్వేజ్ టఫ్గానే ఉంటుంది, అంతరార్థం ఉంది. ఇదేమిటి అంటే ఇవి చదివేసా, కాలేజీలో చెప్పారు, అయిపోయింది, మిగిలిన చెప్పుకుంటూ వెళ్ళి. కాలేజీలో చెప్పలే, అబద్ధం ఆడింది ఆవిడ. ఎందుకని? మిగిలిన పద్యాల్లో ఉండే సౌందర్యం చెప్పేటప్పుడు ఇబ్బంది లేదు. కొంచెం ఆ సీస పద్యంలోనూ తరువాతి దాంట్లోనూ సుభద్ర అంగాంగ వర్ణన, దాని మీద ఉండే ప్రభావము, ఇది కొంచెం వివరంగా ఉంది. పాఠమే కదా అడిగింది ఆవిడ. చూడండి ఎంత అంటే మమ్మల్ని ఎలా పెంచారు అన్నదానికి ఉదాహరణ ఇది. అంటే ఎంతవరకు కావాలో అంతవరకే చెప్పు నువ్వు, పర్వాలేదు. ఇది పద్ధతి. మా నాన్నగారు పాఠం అలాగే చెప్పేవారు, వీళ్ళు అలాగే. అంటే ఏమిటిది? ఎక్కడైనా కానీ పొరపాటును కూడా వేరే భావం మనస్సులోకి రాకూడదు. 1970 నుంచి 85 మధ్యని బాంబేలో ఇలాంటి ఒక 5 కేసులు దాకా నడిచాయి. 5లోనూ ఆత్మహత్యలు చేసుకోవడం అయింది అక్కడ. గమనించండి. అలాగే ఇది లేకుండా ఉండాలి. ఇప్పుడు ఆలోచించండి, ఎంతమంది గురువులు నిజంగా అల్లా ఉన్నారు, ఒక పీఠాధిపతి ఉన్నారు, మళ్ళీ ఆ పేరు చెప్పి మిగిలిన పీఠాధిపతులు అవమానించడం అవుతుందేమో. లేదు, వారి దగ్గర ఒక నియమం ఉంటుంది. ఏమిటో తెలుసిన? పొద్దున్న
7:30 తర్వాతే ఆశ్రమంలోకి అడుగు పెట్టాలి. సాయంకాలం 5 కాకుండా ఆశ్రమం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎవరు? స్త్రీలు, ఆడవాళ్ళు, ఎవళ్ళైనా సరే. ఒకవేళ వాళ్ళు ఆశ్రమంలో రాత్రిపూట కూడా ఉండి ఏదో సేవలు అందిద్దాం అనుకున్నట్టయితే వాళ్ళ తాలూకు అన్నయ్యో, బాబాయో, భర్తో, తండ్రో ఎవళ్ళో ఒకళ్ళు అక్కడ ఉండాలి. అది కూడా ఏమిటి, కొన్ని డార్మెటరీస్ ఉంటాయి, ఇది దాటి వాళ్ళు రాకూడదు. నియమం ఇది. ఇప్పటికీ నాకు తెలుసుండి 89 నుంచి చూశాను ఆశ్రమాన్ని. ఇప్పటికి అలా నడుస్తుంది అక్కడ. అంటే ఏమిటి, సమయము, నియమము తప్పదు. అలాగే మీటింగ్స్ ఉంటాయి, సభలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అందరూ కలిసి మాట్లాడతారు. ఎవళ్ళు ఫోన్ చేసి మాట్లాడినా సొంతింట్లో పిల్ల నాన్నతోటో, అన్నయ్యతోటో, బాబాయ్తోటో, మామయ్యతోటో మాట్లాడినట్టుగా ఆ ప్రేమ గొంతుల్లో పలుకుతుంది. ఇది ఇలాంటి స్థితి ఉండాలి. అందుకని ఇది గురువులకి ఉండాలి, శిష్యులకి ఉండాలి. దీన్నే మనకి ఏం చెప్పాడు, నిత్యం బ్రహ్మచర్యేణ. అంచేత శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటే అర్థమేమిటి, పరమాత్మయందే నిష్ట కలిగి ఉండుట. ఈ లక్షణం కావాలి. ఇతర లక్షణాలు మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.